ఓం శాంతి. బ్రహ్మబాబా యొక్క 18 అడుగులు. వీటిని ప్రతి బ్రహ్మవత్స ఫాలో చేసి బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి. ఈరోజు 13వ అడుగు. స్నేహము, సంరక్షణ మరియు సహాయం చేయడంలో నిపుణులు. ఒక మానవాత్మ అయ్యి కూడా వారు వేరే మానవాత్మలతో పోల్చి చూస్తే వారు భిన్నంగా ఉండేవారు. వారిలో తండ్రి తనపు ప్రేమ ఉండేది. ఏ విధంగా అయితే తండ్రి తన పిల్లలకు మంచి పదవిని పొందినప్పుడు సంతోషపడతారో అలాగే బ్రహ్మబాబాకి సంతోషం అయ్యేది. యోగ్యమైన తండ్రి యొక్క కోరిక ఇదే ఉంటుంది కదా, వారి పిల్లలందరూ సుయోగ్యంగా మరియు సదా సుఖిగా ఉండాలి అని. ఇలాంటి భావనే బాబాకి మానవాత్మలందరి పట్ల ఉండేది. వారు లెటర్ రాసి వారి సంతోషాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఉమంగాన్ని పెంచుతూ ఉండేవారు మరియు మార్గదర్శనం చేసి మాయ కష్టాలతో వారిని సంరక్షించేవారు. బ్రహ్మబాబా యొక్క అడుగుజాడలలో అడుగులు వేస్తూ లక్షల మానవాత్మలు ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని పొంది జీవితాన్ని జీవించే ఆదర్శ మార్గాన్ని అవలంబిస్తున్నారు. అనగా స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని బ్రహ్మకుమారి మరియు బ్రహ్మకుమార్ ఈశ్వరీయ మతం అనుసారంగా స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క కళ్యాణార్థం సంసిద్ధులై ఉంటారు. మరియు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకు స్వయం పరమాత్మయే తోడున్నారు. శివ బాబా మన అవినాశి ఆత్మిక తండ్రి మరియు పరమ శిక్షకుడు కూడా ఉన్నారు. ఓం శాంతి.